సూపర్ బజార్‌కి వెళ్ళినా, షాపింగ్ మాల్‌కి వెళ్ళినా ట్రాలీ తీసుకొని వెళ్తే మనం మోయకుండా ఉంటుంది. ఇది కూడా ఇస్తారు. ఓ బుట్ట ఇస్తారు. లేకపోతే ఏదో ఈడ్చుకుపోయేటటువంటి ఓ సంచి ఇస్తారు. ఆ బుట్టేమో మోసుకు తిరగాల. మొత్తం మోసుకు తిరిగేటప్పటికి చేతులు నొప్పులు పుడతాయి. ఆ ఈడ్చుకుపోయేది చూస్తేనే సౌండ్ వస్తా ఉంటది. దానికంటే ట్రాలీ 4 సరుకులు కొన్నా ట్రాలీ పట్టుకుపోతే పోద్దని ఇంకా కాస్త బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. దాని మీద బరువు కూడా మోపుతూ కాసేపు నడుగుంచిపోవచ్చులే అనేసి ట్రాలీ పట్టుకుపోతూ ఉంటారు. అయితే ఈ ట్రాలీ తోస్తా తోస్తా చేతులు నొప్పులు పడతా ఉంటుంటాయి. అదేదో సైకిల్ దొక్కినట్టుగా కొన్ని చోట్ల ఎదురు నుంచి ట్రాలీ వస్తున్నప్పుడు ఎట్టెట్లా తిప్పుకోవడాలు ఇట్లాంటి వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అయితే దాని వలన ఆ భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడు ట్రాలీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారుగా అవుతున్నాయట. భవిష్యత్తులో అయి రన్ అవుతాయి. అంటే అక్కడికెళ్ళాక ట్రాలీ మనల్ని స్కాన్ చేసేసిద్ది. మనం నడుస్తుంటే మన వెనకాలే వస్తుంటది. మనం ఇక తొయ్యక్కర్లా, మొయ్యక్కర్లా. సరుకులు మనం వేస్తుంటే అందులో ఉంటదనమాట. ఇది అక్కడ వాడి మెయిన్ సిస్టమ్‌లో రికార్డ్ అవుతదట. రెండోసారి మనం వెళ్తే మనం ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఆగామో ఇది అక్కడ ఆగి చూపెడతా ఉంటదనమాట. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మార్కెటింగ్‌కి వాడేటటువంటి ఒక కొత్త టెక్నాలజీ ప్రస్తుతం పరిశోధన దశలో ఉందట.